హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే అపజయాలతో కుంగిపోవద్దంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఏకాగ్రత ఖచ్చితత్వంతో విజయ తీరాలకు చేరవచ్చు అంటూ అహ్మదాబాద్ ఐఐఎంలో రాష్ట్రమంత్రి ప్రసంగం అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో క్యాడెట్గా ప్రస్థానం ప్రారంభించి భారత వాయు సైన్యంలో యుద్ధ విమానం నడిపే పైలట్గా పనిచేశాను. సో అయినప్పటికీ ఒక ఉన్నత స్థాయికి వచ్చి 1994 ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాను. సో అయినా నిరాశ చెందకుండా 1999 ఎన్నికల్లో గెలిచానంటూ అక్కడి నుంచి ప్రస్థానం మొదలైందంటూ ఆయన యొక్క గెలుపు తీరాలను అయితే వివరించే ప్రయత్నం జరిగింది. సో ఎవరికైనా ఎంత పొజిషన్లో ఉన్నా కూడా కొన్నిసార్లు ఓటమి చెందే అవకాశం ఉంటుంది. సో దాన్ని విజయ తీరానికి పునాదిగా మలుచుకొని ముందుకెళ్లాలంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది. సో మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంటుంది, కానీ కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఎంపీహెచ్ఏ పరీక్షకు 84.89% హాజరంటూ వార్త చూసుకోవచ్చు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పరీక్షకు 84.89% మంది హాజరయ్యారు. ఇది ఓన్లీ మహిళలకే. అదేవిధంగా దీనికి దరఖాస్తు చేసుకుంది 24,268 మంది అయితే హాజరైంది మాత్రం 29,600 అంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి కొంత అప్డేటు. అదేవిధంగా జనవరి విడుదల అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా మనకు జనవరిలో అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికోసమే నిరుద్యోగ అభ్యర్థి అయితే ఎదురు చూడడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పడిన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి మనకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ రాగానే జాబ్ క్యాలెండర్ అయితే యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అయితే మీరు వచ్చే నెల నుంచి రెడీగా ఉండొచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు. ఫిబ్రవరి 1 వరకు తుది గడువు అవుతుంది. సాంఘిక గిరిజన బీసీ సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్లో ₹100 ఫీజు చెల్లించి ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే tgset.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఓపెన్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సాధిస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ స్కూల్లో చదివి డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు కొందరు గ్రూప్ 1 లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారంటూ ఓపెన్ స్కూల్కి సంబంధించి కొంత వార్త అయితే చూసుకోవచ్చు. సో ఇదైతే వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కాలేజీ స్కూల్కి వెళ్ళే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారు కనీసం ఓపెన్ స్కూల్లో చూసైనా క్వాలిఫికేషన్ పెంచుకునే ఉపాయం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అంటూ వార్త చూసుకోవచ్చు. డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ను రూపొందించాలంటూ ఉన్నత విద్యామండలి అయితే నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు డిగ్రీ విద్యార్థులకు అయితే కొంత స్టడీ మెటీరియల్ రాబోతుంది. ఇది ఉన్నత విద్యామండలి అయితే కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంస్కరణలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విద్యా సంస్థల్లో అవసరమైన సంస్కరణలపై త్వరలో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నట్టు విద్యా కమిషన్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించడానికి దీనికోసం సమయం కూడా కోరినట్టు మీడియాకైతే ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దానికి సంబంధించి సమగ్రమైన నివేదిక అయితే కోవడం జరుగుతుంది. 2025-26 నుంచి కొంత మార్పులు అయితే చేరే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించినట్టు మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కనీస వేతనం అమలు చేయండి, ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్ల సంఘం వినతి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలంటూ కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్ల సంఘం అయితే ప్రభుత్వాన్ని కోరుతుంది. తమకు గ్రాట్యుటీ విధానం అమలుతో పాటు ఆరోగ్య కార్డులు కూడా జారీ చేయాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సర్కారు స్కూళ్ల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లను అదే స్కూళ్లలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలల బోధనకు అవకాశం కల్పించాలంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే వారు కోరడం జరిగింది. ఇదైతే కొద్దిగా సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళకైతే టీటీసీ చేసిన వారిని నియమించే అవకాశం ఉందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. ఇది మనకు అంగన్వాడీకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మెడికల్ పీజీ ఆప్షన్ టు స్టార్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు కాలేజీ వర్సిటీ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, నిమ్స్ మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ మొదలైంది. ఈ నెల 29 నుంచి 31 వరకు
ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు కాలేజీ వర్సిటీ అయితే పేర్కొనడం జరిగింది. అయితే మెడికోలకు కేటాయించే సీట్లు మాత్రం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటాయంటూ ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఎట్టకేలకు మెడికల్ పీజీ వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ అయినాయి. అదేవిధంగా యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. 3 నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షలు. మనకు యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు అయితే విడుదలైనాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నెంబరు నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో 2 సెషన్లలో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్టు యూజీసీ అయితే వెల్లడించడం జరిగింది. ఎన్టీఏ అయితే మొత్తం 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ నిర్వహిస్తున్నది. గత నెల 19 నుంచి ఈ నెల 10 వరకు ఆన్లైన్లో యూజీసీ నెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే మనకి. ఈ పరీక్షను ఏటా 2 సార్లు నిర్వహిస్తుంటారు. యూజీసీ నెట్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులు ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. లాంగ్వేజెస్ మినహా ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కనీసం 40% మార్కులు సాధించాలి. రిజర్వ్డ్ కేటగిరీ వారైతే 35% మార్కులు సాధించాలంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు యూజీసీ నెట్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా గురుకుల ఇంటర్ కాలేజీల్లో నేరుగా ప్రవేశాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత. త్వరలో సిఓఈ నోటిఫికేషన్ అంటూ. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తారంటూ విద్యార్థులు అయితే ఎదురుచూడడం జరుగుతుంది. సో మనకు వచ్చే సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా 10th మార్కుల ప్రకారం అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అధికారిక నోట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. గతేడాది ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా 20 మార్కులు ఉండడంతో ప్రయారిటీ. స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్ అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికైతే సెకండ్ ఇయర్ కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సిఈయూటీలో కీలక మార్పులు ఇవే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. పరీక్ష విధానం మొదలు మార్కుల వరకు పలు మార్పులు. సబ్జెక్టుల సంఖ్య తగ్గింపు, ఛాయిస్ విధానం తొలగింపు. సిఈయూటీ 2025 సంవత్సరం నుంచి అమల్లోకి నూతన మార్పులు. ఏ సబ్జెక్టులోనైనా పరీక్షకు దరఖాస్తు అవకాశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు దీని గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, సంక్షిప్తంగా సిఈయూటీ. జాతీయ స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పరీక్ష. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందాలంటే సిఈయూటీ యూజీ లేదా పీజీల పరీక్షల్లో అయితే ఉత్తీర్ణత తప్పనిసరి. సిఈయూటీ ప్రవేశ పరీక్షలో యూజీసీ తాజాగా పలు కీలక మార్పులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిఈయూటీ యూజీ, పీజీ పరీక్షల్లో నూతన మార్పులు, పరీక్ష విధానం, విద్యార్థులకు ప్రయోజనాలు తదితర వివరాలకు సంబంధించి మన ఛానల్ అయితే ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకొని దానికి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బ్యాంకుల్లో పాగా వేస్తారంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఎస్బీఐలో 600 పీఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16 వరకు ఉంది. దీనికైతే ఏదైనా డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి ప్రిలిమ్స్ 2025 మార్చిలో ఉంటుంది. మెయిన్స్ 2025 ఏప్రిల్ లేదా మేలో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ మాత్రం మే లేదా జూన్లో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ చూసుకుంటే మనకైతే ప్రిలిమినరీ పరీక్షకైతే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. మనకు 1 అవర్ టైం ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయడమే బ్యాంక్ యొక్క ప్రత్యేకత. ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. మొత్తం మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మెయిన్స్ చూసుకుంటే మనకు మెయిన్స్ కూడా రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ 50 మినిట్స్ టైం ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది 45 మినిట్స్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 40 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం మనకు 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఇది 3 అవర్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెస్ రైటింగ్ సంబంధించి 50 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం 250 మార్క్స్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఎస్బీఐ బ్యాంకు పీఓకి సంబంధించి సిలబస్, టెస్ట్ ప్యాటర్న్. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు అంటూ వార్త చూసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఎంపికైన తెలుగు విద్యార్థులు. సో మనకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 2 లక్షల రూపాయల వరకు అయితే స్కాలర్షిప్ వస్తుందంటూ పేర్కొనడం జరిగింది. ఇలాంటి స్కాలర్షిప్ సంబంధించి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయాలి. సో 2 లక్షల రూపాయలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. సో ఇలాంటి అవకాశం అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే
ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పీజీటీ ఫైన్ ఆర్ట్స్, టీజీటీ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, పీటీఐకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 25 వరకు ఉంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్లో 62 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. నేషనల్ హెల్త్ అథారిటీలో 23 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 26 వరకు ఉంది. అదేవిధంగా మనం తీసుకుంటే రెవెన్యూ శాఖలో సర్వేర్ పోస్టులు నిరుద్యోగులకు అన్యాయం అంటూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. దీనికి ఐటీఐ, అదేవిధంగా వొకేషనల్ డిప్లొమా, బీటెక్, సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీరి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను. అదేవిధంగా వీఆర్ఓకి వచ్చిన దరఖాస్తులేమో 11,000, ఇంటర్, డిగ్రీ పరీక్ష ఇందులో ఏది ఉంటుంది, అదేవిధంగా నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటూ దీని గురించి కూడా కొంత అనాలిసిస్ చేసే వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.